హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇమీడియట్గా మీరందరూ చేయాల్సిన పని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏపీలోను, తెలంగాణ వాళ్ళు తెలంగాణలోను ఎంసెట్కి అప్లై చేశారా లేదా అనే ముఖ్యమైన విషయం. వాళ్ళు ఇక్కడ రాయకూడదు, వీళ్ళు అక్కడ రాయకూడదు అంటే ఆ క్లారిటీ ఒకసారి వీడియో లాస్ట్లో చెప్తాను. సో ముఖ్యంగా ముందు మీరందరూ చేయాల్సిన పని, తప్పనిసరిగా మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిన జేఈ మెయిన్లో సేఫ్ సైడ్ కోసం ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, తప్పనిసరిగా ఈఏపీ సెట్కి అయితే అప్లై చేయండి. ఇందులో లాస్ట్ డేట్ అయితే ఏపీ చాలా తొందరగా అయిపోతుంది. యాక్చువల్గా మార్చి 7th అయిపోవాలి, కానీ ఏపీలో ఇంకా లాస్ట్ డేటు మార్చి 17th వరకు, మంగళవారం మార్చి 17th వరకు ఎక్స్టెండ్ చేశారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా వితౌట్ లేట్ ఫీజ్ తోటి మార్చి 17th వరకు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. అలాగే లేట్ ఫీజు 1000 రూపీస్తో అయితే మార్చి 21st వరకు అప్లై చేయొచ్చు. 2000 రూపాయలు లేట్ ఫీజు అయితే మార్చి 25th వరకు, 4000 రూపాయలు లేట్ ఫీజు అయితే మార్చి 30 వరకు, 10,000 రూపాయలు లేట్ ఫీజు అయితే ఏప్రిల్ 3 వరకు స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. కరెక్షన్స్ డేట్ అనేది ఏప్రిల్ 4th నుంచి 6th వరకు ఇచ్చారు. అలాగే హాల్ టికెట్స్ అనేది 28th ఏప్రిల్ నాటి నుంచి వస్తాయి. ఎగ్జామినేషన్ డేట్స్ అయితే 12th మే నుంచి, 12వ తారీఖు మే నుంచి 17వ తారీఖు వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. సో ఎంసెట్కి అయితే తప్పనిసరిగా అప్లై చేయండి. స్టూడెంట్స్ అందరూ తప్పనిసరిగా క్రాష్ కోర్స్ నాదికి సంబంధించిన లింక్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ సంబంధించిన క్రాష్ కోర్సు, దాని లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని గురించి ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన విషయాలు అయితే మాట్లాడదాం. తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికైతే చాలా టైం ఉంది. ఏప్రిల్ 4th వరకు టైం ఉంది. అప్పటిదాకా ఆగద్దు, ఎందుకంటే సెంటర్స్ ఎక్కువ మంది రాస్తారు కాబట్టి మీ ఊళ్ళోనే మీకు సెంటర్ కావాలి లేదా మీకు చుట్టుపక్కల కావాలనుకుంటే వీలైనంత తొందరగా అయితే అప్లై చేయండి. అప్లై చేయడానికి అయితే వితౌట్ లేట్ ఫీజ్ తోటి ఏప్రిల్ 4th వరకు టైం అయితే ఉంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లో ఏదైనా తప్పులు చేసి ఉంటే ఎడిట్ చేసుకోవడానికి ఏప్రిల్ 6th నుంచి 8th వరకు టైం ఇచ్చారు. 250 రూపీస్ లేట్ ఫీజ్ తోటి అయితే ఏప్రిల్ 10th వరకు, 500 రూపీస్ లేట్ ఫీజ్ అయితే ఏప్రిల్ 15th వరకు, 2500 రూపీస్ లేట్ ఫీజ్ అయితే ఏప్రిల్ 20th వరకు, 5000 అయితే ఏప్రిల్ 24th వరకు, 10,000 లేట్ ఫీజ్ అయితే మే 2nd వరకు అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఇచ్చారు. అప్లికేషన్ హాల్ టికెట్స్ అయితే మీకు 27th రోజున, ఏప్రిల్ 27th రోజున హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళు, అగ్రికల్చర్ బీఫార్మసీకి సంబంధించిన వాళ్ళు ఏప్రిల్ 23rd డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ సంబంధించిన ఎగ్జామ్ అయితే మే 9th నుంచి మే 11th వరకు జరగబోతుంది. ఎగ్జామ్ 9th, 10th, 11th 3 రోజులు జరుగుతాయి. మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. సో ఎవరైనా సరే ఇంకా అప్లై చేయకుండా ఉంటే తప్పనిసరిగా దీనికైతే అప్లై చేయండి. లేట్ ఫీజు కన్నా ముందే అప్లై చేసుకోండి. లేదు జేఈ మెయిన్ రిజల్ట్ అంతా చూసి ఏప్రిల్ 20వ తారీఖు తర్వాత అప్లై చేద్దాం అనుకుంటే లేట్ ఫీజు అయితే అవుతుంది. సో అందుకని తొందరగా అయితే అప్లై చేసుకోండి. తర్వాత ఏపీలో స్టూడెంట్స్ తెలంగాణలో రాయొచ్చు, తెలంగాణలో స్టూడెంట్స్ ఏపీలో రాయొచ్చు అంటే ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనేటువంటి రిజర్వేషన్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడు. సో ఎక్కడ వాళ్ళు అక్కడే రాసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ లోకల్ అంటే మీనింగ్ ఏంటంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ లోపల కనీసం 5 సంవత్సరాల పాటు, అంటే మాక్సిమం 4 years, ఈ 7 సంవత్సరాల్లో మాక్సిమం 4 years ఎవరు చదివారో, ఎక్కడ చదివారో అది లోకల్ అంటారు. కాబట్టి ఏపీలో వాళ్ళు ఏపీలో రాసుకోవాల్సింది, తెలంగాణ వాళ్ళు తెలంగాణ రాయాల్సింది. 10th క్లాస్ వరకు ఏపీలో చదివి ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు హైదరాబాద్ చదివినంత మాత్రాన మీరు తెలంగాణలో లోకల్ అవ్వరు. అలాగే 10th క్లాస్ వరకు మీరు తెలంగాణలో చదివి ఇంటర్మీడియట్ విజయవాడకు, వైజాగ్ వెళ్ళి రాస్తే మీరు అక్కడ లోకల్ అవ్వరు. సో కాబట్టి స్టూడెంట్స్, కాకపోతే ఒకే ఒక్కటి ఏంటంటే, ఎవరికన్నా మేనేజ్మెంట్ కోట, హైదరాబాద్లో చాలా మంచి ఫేమస్ కాలేజీలు ఉన్నాయి, ఏపీలో కూడా కొన్ని ఫేమస్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరన్నా ఏపీలో మేనేజ్మెంట్ కోట అంటే బి కేటగిరీ సీట్స్ అంటారు, దానికి కొద్దిగా ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే డొనేషన్ కింద అనుకోండి ఇది. అలాంటి సీట్లు ఏమైనా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే, ఏపీలో వాళ్ళు తెలంగాణలో జాయిన్ అవ్వాలనుకున్నా, తెలంగాణ వాళ్ళు ఏపీకి జాయిన్ అవ్వాలనుకున్నా మేనేజ్మెంట్ కోటాకు మాత్రమే. దానిలో ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. దాన్ని చూడటానికి 3 కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళ పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు. జేఈ మెయిన్ పర్సంటైల్ చూస్తారు ఫస్ట్, ఆ తర్వాత ఎంసెట్ ర్యాంక్ చూస్తారు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్. ఈ 3 కేటగిరీలు చూసి అప్పుడు సీట్ అలాట్ చేస్తారు. ఇది అఫీషియల్ ప్రొసీజర్. అన్అఫీషియల్ ఏం జరుగుతుందో మనం పక్కన పెట్టండి. సో మీకు గనక ఎవరైనా ఏపీ స్టూడెంట్స్ తెలంగాణలో మంచి కాలేజీలో మేనేజ్మెంట్ కోట అయినా పర్వాలేదు, నాకు జేఈ మెయిన్లో కాస్త బాగానే పర్సంటేజ్ వచ్చింది, ఎంసెట్ కూడా రాయగలను అనుకుంటే, అలాంటి వాళ్ళు మాత్రమే ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోండి, తెలంగాణ వాళ్ళు ఏపీలో అప్లై చేసుకోండి. మేనేజ్మెంట్ కోటా సీట్స్ బి కేటగిరీ సీట్స్కి మాత్రమే. మామూలు వాళ్ళకి ఎటువంటి అవసరం అయితే లేదు, మీరు రాసిన సీట్లు ఏమి ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో వీలైనంత తొందరగా ఏపీ తెలంగాణకు సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేయండి. పర్టికులర్గా ఏపీలో అప్లికేషన్స్ అయితే మార్చి 17వ తారీఖు వరకే ఉన్నాయి. సో స్టూడెంట్స్ అందరూ ఇమీడియట్గా ఎంసెట్కి అయితే అప్లై చేసుకోండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్.
ఎంసెట్కి సంబంధించిన క్రాష్ కోర్స్ తొందరలో స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.